శాసనమండలి వేదికగా నారా లోకేష్ మరియు బొత్స సత్యనారాయణ మధ్య జరిగిన మాటల యుద్ధం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాంబాబు చేసిన వ్యాఖ్యలను జగన్ సమర్థించడంపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని ఉద్దేశించి అన్న మాటలను కేవలం 2 చిన్న మాటలుగా ఎలా చూస్తారని ఆయన ప్రశ్నించారు. మహిళల జోలికి వస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టమని లోకేష్ సభ సాక్షిగా స్పష్టం చేశారు. అయితే ఈ గొడవ వెనుక ఉన్న అసలు కారణాలను గమనిస్తే పరిస్థితి వేరుగా కనిపిస్తోంది. అంబటి రాంబాబు ఆ మాటలు అనడానికి ముందు జరిగిన సంఘటనలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంబటి రాంబాబు తన వాహనంలో వెళ్తున్న సమయంలో కొంతమంది మహిళలు మరియు ఇతర వ్యక్తులు కర్రలతో ఆయన కారును అడ్డుకొని అద్దాలు పగలగొట్టడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో వారు వాడిన భాష మరియు చేసిన దాడి ప్రయత్నం వల్లని ఆయన ఆవేశంలో నోరు జారినట్లు తెలుస్తోంది. ఎవరైనా తన తల్లిని లేదా కుటుంబాన్ని అంత దారుణంగా బూతులు తిడుతుంటే ఏ కొడుకైనా సహనం కోల్పోవడం సహజం. అక్కడ దాడికి పాల్పడిన వారిని వదిలేసి కేవలం అంబటి రాంబాబు అన్న మాటలని పట్టుకొని వేలాడడం రాజకీయ కక్ష సాధింపుగా కనిపిస్తోంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. గత ప్రభుత్వ సమయంలో ప్రతిపక్ష నేతలు పుట్టుక గురించి లేక పోలీసుల గురించి అధికార పార్టీ నేతలు అసభ్య పదజాలం వాడినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న వారు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నలు వస్తున్నాయి. కేవలం తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా మరియు ఇబ్బంది కలిగినప్పుడు మరోలా మాట్లాడడం రాజకీయాల్లో పరిపాటిగా మారింది. హోంమంత్రి అనిత కూడా బాధితులు వివరాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారే తప్ప అక్కడ దాడి చేసిన వారు ఎవరో అందరికీ తెలిసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది మిస్టరీగా మారింది. తిరుమల లడ్డు వివాదం లాంటి ఇతర అంశాల్లో కూడా ఇలాగే ఆధారాలు లేని ఆరోపణలు చేసి చివరికి వెనక్కి తగ్గిన ఉదాంతాలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే వ్యవస్థలను వాడుకొని ప్రత్యర్థులను అణగదొక్కే ప్రయత్నం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే, కానీ అవి వ్యక్తిగత దూషణల వరకు వెళ్లడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎవరి తప్పు ఉన్నా సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఒకవైపు దాడి చేసిన వారిని వెనకేసుకొస్తూ కేవలం మాటలను మాత్రమే తప్పు పట్టడం అనేది ఏ రకమైన న్యాయమో ప్రజలే ఆలోచించుకోవాలి. తాము అధికారంలో ఉన్నామని అహంకారంతో వ్యవహరిస్తే అది భవిష్యత్తులో ఇబ్బందులకు దారితీస్తుందని రాజకీయ నేతలు గుర్తించాలి. ఎవరి గౌరవమైనా ఒకటేనని గుర్తించుకొని అందరినీ సమానంగా చూడాలని జనం కోరుకుంటున్నారు. ఈ మాటల యుద్ధం ఇక్కడితో ఆగుతుందా లేక మరిన్ని వివాదాలకు దారితీస్తుందో చూడాలి.